వెల్కమ్ టు భారతీయ రైల్వే అప్డేట్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. చూడండి, మనం ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్ఆర్సీ గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్ అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్సీ గ్రూప్ డి జాబ్ ప్రొఫైల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఎంత శాలరీ ఉంటుంది, మెడికల్ ఏంటి కూడా ఉంటుంది. ఒక మనం ఫస్ట్ వన్ వచ్చి చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేమో ఆర్ఆర్సీ గ్రూప్ డిలో ట్రాక్ మెయింటైనర్ అనేది ఇది ఒక కీలకమైన పోస్ట్ అనమాట. ఇదొక గ్రూప్ డిలో రైల్వేలో ఒక కీలకమైన పోస్ట్ అనమాట, ట్రాక్ మెయింటైనర్ అనేది. ఇది మనం చూసుకున్నట్లయితే దీని యొక్క మెడికల్ అని చెప్పి B1 మెడికల్ అనమాట. B1 మెడికల్ అంటే 6/9 6/12 ఉంటుంది అనమాట. దీని యొక్క B1 మెడికల్ అనేది ఉంటుంది. ఓకేనా. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క శాలరీ అనేది చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 18,000 అనేది ఉంటుంది. 18,000. ఓకే. ఈ విధంగా మినిమం 55 ఈ విధంగా వెళ్ళే అవకాశం అనేది అలా ఇంక్రీజ్ అనేది జరుగుతుంది అనమాట. దీని యొక్క డ్యూటీ అవర్స్ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు నైట్ డ్యూటీ అనేది ఉంటుంది, డే డ్యూటీ కూడా ఉంటుంది. నైట్ డ్యూటీ ప్లస్ డే డ్యూటీ ఉంటుంది. నైట్ డ్యూటీ డే డ్యూటీలో చూసుకున్నట్లయితే మినిమం ఒక 3 km ట్రాక్ని చూసుకుంటూ పోవాలి. నెక్స్ట్ నైట్ ఒక 2 km లేదా 1 km అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇదే ఒక ట్రాక్ అంటే ఒక ప్రొఫైల్. ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూసుకుందాం. చూడండి, పాయింట్స్ మ్యాన్. రైల్వేలో పాయింట్స్ మ్యాన్ అనేది ఒకటి చాలామంది దీని గురించి చాలామంది ట్రై చేస్తారు. దీని యొక్క మెడికల్ వచ్చేమో 6/6 అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క బేసిక్ పే కూడా సేమ్ 18,000 అనేది ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీని యొక్క అయితే పాయింట్స్ మన యొక్క డ్యూటీ ఏంటంటే చూడండి, ఇక్కడ ఉన్నారు కదా ఈయన, ఇక ఫ్లాగ్ అనేది ట్రైన్ వెళ్తున్నప్పుడు ఫ్లాగ్ అనేది ఊపుతుంటారు అనమాట. ఫ్లాగ్ గ్రీన్ రెడ్ ఈ విధంగా ఊపుతుంటారు. నెక్స్ట్ ఏమో ట్రైన్ ఇంజిన్స్ని కప్లింగ్ చేయడం కూడా చేస్తారన్నమాట వీళ్ళు. ఓకేనా. దీని యొక్క డ్యూటీ అవర్స్ వచ్చేమో నైట్ డ్యూటీ ప్లస్ డే డ్యూటీ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. మనం నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే చూడండి, ట్రాక్ మెషిన్ స్టాఫ్ అనేది ఇది అనేది అతి వేగంగా ప్రమోషన్స్ వచ్చేది అయితే మట్టుగా ట్రాక్ మెషిన్ స్టాఫ్ వాళ్ళకే మాత్రమే. ఓకేనా. ట్రాక్ మెషిన్ చూడండి, ఇది ట్రాక్ మెషిన్, ఇదేమో కోచ్ అనమాట. వీళ్ళ యొక్క డ్యూటీ అవర్స్ ఎలా ఉంటుందంటే 1 మంత్కి 7 days లీవ్ అని ఉంటుంది. 7 days లీవ్ అని ఉంటుంది. మిగతా డేస్లో డ్యూటీ అనేది చేస్తారు అనమాట. వీళ్ళు నైట్ డ్యూటీ ప్లస్ డే డ్యూటీ కూడా ఇలాంటిది చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ కోచ్ ఉంది కదా, ఈ కోచ్లోనే మొత్తం వీళ్ళు పడుకోవడం, ఫుడ్ అన్నీ డ్యూటీ టైమింగ్స్ ఈ కోచ్లో ఉంటుంది. మిగతా టైంలో 7 days రిటర్న్ ఇంటికి రావడం అనేది జరుగుతుంది అనమాట ఈ మెషన్లోనే. ఓకేనా. దీని యొక్క బేసిక్ పే కూడా 18,000 అనేది ఉంటుంది అనమాట. దీని యొక్క మెడికల్ వచ్చేమో B1 అనేది ఉండడం జరుగుతుంది, 6/12 అనేది. ఓకే. నెక్స్ట్ పోస్ట్ అయితే చూసుకుందాం. చూడండి, అసిస్టెంట్స్ వర్క్ అనేది ఇది కూడా ప్రమోషన్స్ వేగంగా ఉంటుందండి. ఫస్ట్ గ్రూప్ డి నుంచి తర్వాత టెక్ 3కి, తర్వాత 2కి, తర్వాత 1కి ఇలా ఇంక్రీజ్ అవుతుంటుంది. దీని యొక్క బేసిక్ 18,000 అనేది ఉండదు అనమాట. దీని యొక్క మెడికల్ వచ్చేమో C1 అనమాట. C1 అనేది అంటే 6/18 మెడికల్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దీని యొక్క డ్యూటీస్ వచ్చేమో నైట్ అండ్ డే డ్యూటీస్ ఉంటాయి. ఇది ఏంటంటే టెక్నీషియన్స్ ఉంటారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అంటే వెల్డింగ్ ఫిట్టింగ్ చేస్తారు. ఇవన్నీ డబ్బాలనే బిగిస్తారు, వెల్డింగ్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే అసిస్టెంట్ వర్క్షాప్ C&W అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్. అందులోని వాళ్ళ కింద వర్క్ అనేది చేయాలన్నమాట, హెల్పింగ్ అనేది చేయాలి అనమాట అలాగే అసిస్టెంట్గా. ఓకేనా. ఇది కూడా వేగంగా ప్రమోషన్స్ అయితే వస్తాయి ఈ పోస్ట్లోనే, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఫైనల్కి వచ్చేమో SNT అంటే సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అనమాట. ఇదనేది ఇక్కడ చూడండి, సిగ్నల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటి మెయింటెనెన్స్ కింద SNT హెల్పర్ అనేది SNT టెక్నీషియన్ ఉంటాడు, సిగ్నల్ టెలికామ్ టెక్నీషియన్. వాళ్ళ కింద టెక్నీషియన్ కింద హెల్పర్ అనేది ఉండడం జరుగుతుంది. వీళ్ళ యొక్క డ్యూటీ ఏమో డే అండ్ నైట్ డ్యూటీస్ కూడా ఇలా కూడా ఉండడం జరుగుతుంది. దీని యొక్క బేసిక్ కూడా 18,000 అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇందులో ప్రమోషన్స్ వస్తాయి తక్కువ అలాగా, అంటే గ్రేట్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ టెక్నీషియన్కి అయితే ఈ ప్రమోషన్ ఇందులో జరుగుతుంది అనమాట. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇంకేమైనా పోస్టులు, ఏమైనా జాబ్ ప్రొఫైల్స్ ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.